హాయ్ హాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా డ్యూటీ చూసారా ఎలా ఉందా? ఇక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడ వచ్చేసి, అంటే బాబుకి రూమ్ సరిపోలేదని రూమ్ చేస్తున్నారు. నేను పెడతాను, ఒక వీడియో పెడతాను చూడండి. రూమ్ అనేది తెలియదు బాబు, తెలియదు. అది హాస్పిటల్కి చేసి పంపిస్తున్నాను, అందువల్ల మేము చాలా బాగుంది. ఎంతటితో మాట్లాడాలి ఉంటాను, చాలా బాగుంది. నువ్వు అందరితో మాట్లాడాలి ఉంటావు, అందరితో మాట్లాడాలి ఉంటావు. మాట్లాడాలి మాట్లాడకపోతే అందరూ నా ఇంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, ఎలాగా. ఇది వచ్చి హాస్పిటల్కి పంపిస్తున్నాను ఇప్పుడు. ఇంకా కాలేదు, తొందరగా పని మండకపోతే అది ఇంకా వేలేస్తాను. దాన్ని లేస్తే ఇదేంటంటే తను హాస్పిటల్లో ఉంది కదా వాళ్ళమ్మ, తనకి ఇదేంటంటే ఇంట్లోకి ఇంకా చికెన్ అది వేస్తున్నాను. తర్వాత ఏంటంటే అన్నం మనకి చూపిస్తాను. ఇది అన్నం కనిపిస్తుందా? ఇది ఉండేది అన్నం. ఎందుకంటే మా సార్ నిద్రపోలేదు, పనులు వచ్చినాడా, పనులు వచ్చినాడు. వాళ్ళు పనులు వేస్తే వాళ్ళకి పని చూపిస్తాను. ఆడే పని అయిపోతుంది. అంటే ఎప్పుడు తెలీదు, ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు తింటామో అని తెలియదు. అందులో చేసి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఎప్పుడు అడిగితే అప్పుడు వేడి చేసి పెట్టవచ్చు. ఈరోజు ఎంత పని ఉంటే అంత పని ఉంది. అప్పుడు మళ్ళీ అక్కడ పని చేసేది క్లీన్ చేయాలా, మళ్ళీ హాస్పిటల్ చేయాలి. నైట్ నేను పోయేటప్పుడు మొత్తం క్లీన్ చేసి మొత్తం వచ్చేసరికి రిలీజ్ చేసి పడేస్తాను నేను. మా వాడు పోనీలాడ, మొబైల్ ఉంటే తోడేను. నాకు ఏదైనా కావాలి అంటే ఎక్కడ పోయి తెచ్చుకుంటాను. దీంట్లో సామాన్లు వేయాలంటే వాడు ఉండేసి ఆడికి పోయేదా, మొబైల్ ఉన్నాడు ఆడ అంటాడు. మాదేం లేదు, ఆ సైడ్ పోనీడు. మొబైల్ సైడ్ వెళ్ళేసరికి వాడు కొంచెం ఇదిగా ఉంటాడు, అంటే మొబైల్ దీడ పోగొట్టు మాట్లాడకూడదు సృష్టిగా ఉంటాడు వాడు. మా సారు, మా మేడం అదేం లేదు, అది వేరే ఇది వేరే, వాళ్ళిద్దరి మనస్తత్వం వేరేగా ఉంటుంది. అంతేగా, అందరి మనస్తత్వం ఒకటే ఉండదు. అంటే నాకు కొన్ని సామాన్లు అంటే కబోర్డ్లో ఉండే కుకింగ్ది, అందువల్ల ఆడిపోయి తెచ్చుకోవాలంటే వాడు వచ్చి నిలబడి తీసుకునే సామాన్ ఏం కాదు తీసుకున్నాడు. అంటే ఆడే పని చేస్తున్నాడు. పన్నులు వచ్చేసి బాబుది రూము క్లీన్ అంటే డోర్ కడుతున్నాడు. నా రూమ్కి ఇంకా బాబుకి ఒక డోర్ మధ్యలో, వాటికి సపరేట్గా. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు కొంచెం వయసు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు వేరేగా సపరేట్గా నిద్రపోవడానికి. ఇంకా వాడిని దాటేసింది అనుకున్నాను నేను. 9 తెలీదు నాకు వయసు అంతగా. నేను వచ్చేటప్పుడు చిన్నోడు ఉన్నాడు, ఇప్పుడు కొంచెం వయసు కరెక్ట్గా తెలియదు. అందువల్ల ఏంటంటే వాడికి రూమ్ సపరేట్, జస్ట్ ఏమి లేదు, మధ్యలో ఒక గోడ అంటారు కదా, ఆ గోడకి వుడ్తో గోడ చేస్తున్నాడు, అంతే, ఏం లేదు. దానికి పెద్ద